ప్రతి సంవత్సరం మార్చి 8న మనందరం కూడా ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా అని ఒక్కటే మ్యూజిక్. అయితే ఇలా సోషల్ మీడియాలో ఈ ఒక్క రోజు పోస్టులు పెట్టడం వల్ల ఉమెన్ డైలీ ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ లైక్ వర్క్ ప్లేస్ ఇన్ఈక్వాలిటీ, సేఫ్టీ కన్సర్న్స్, అన్పెయిడ్ లేబర్, ఎడ్యుకేషన్ గ్యాప్స్ లాంటి రియల్ ప్రాబ్లమ్స్ పోతాయంటారా? రెస్పెక్ట్ ఉమెన్ అని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చాలా ఈజీ. బట్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ వరకట్నం లాంటి రియల్ ప్రాబ్లమ్స్ ని గుర్తించి అండ్ వాటి కోసం పోరాడాలన్నా వాటి గురించి మాట్లాడాలన్నా మాత్రం చాలా కష్టం. సరే, అలా అని అసలు ఈ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం వేస్ట్ అని నన్ను అడిగితే కాదు. ఉమెన్స్ డే అనేది జస్ట్ ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు. ఇది మహిళలకు ఎప్పుడూ లేని హక్కుల కోసం సుదీర్ఘమైన బాధాకరమైన పోరాటానికి గుర్తు. ఇదంతా 1908లో న్యూయార్క్ లో 15,000 మహిళలు వీధుల్లోకి వచ్చి ప్రొటెస్టులు చేయడంతో స్టార్ట్ అయింది. వాళ్ళ డిమాండ్స్ ఒకటే, సంథింగ్ యాజ్ బేసిక్ యాజ్ ఫెయిర్ వేజెస్, షార్టర్ వర్కింగ్ అవర్స్ అండ్ రైట్ టు ఓట్. ఆ రోజుల్లో ఉమెన్ కి మెన్ కి పే చేసే దాంట్లో హాఫ్ పే చేసేవాళ్ళు. 12 నుంచి 16 గంటలు అన్సేఫ్ కండిషన్స్ లోనే పని చేయాల్సి వచ్చేది. అండ్ అంతకన్నా వర్స్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు కోసం గొంతెత్తే రైట్ కూడా వాళ్ళకి లేదు. అలా ఈ ఉద్యమం వేగంగా విస్తరిస్తూ 1910లో జర్మన్ కార్యకర్త అయిన క్లారా జెట్కిన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మహిళల హక్కుల కోసం పోరాడేందుకు ఒక స్పెషల్ డే ఉండాలని ప్రతిపాదించారు. అంటే ప్రతి సంవత్సరం ఒక రోజు సమాన హక్కుల కోసం ప్రపంచానికి గుర్తు చేస్తారు. ఇదే స్ఫూర్తితో 1917 రష్యాలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అండ్ వాళ్ళ పోరాటం రష్యా చక్రవర్తి గద్దె దిగడానికి కూడా కారణమైంది. అండ్ అప్పుడు మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఆ ఓటు హక్కు వచ్చిన రోజే మార్చి 8. అండ్ అప్పటి నుంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కానీ ఈ పోరాటం అక్కడితో ఆగిపోలేదు. ఇప్పటికీ అనేక మంది మహిళలు వివక్ష, హింస, అసమానతల్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ఉమెన్స్ డే అంటే రైట్స్ గురించి, ఈక్వాలిటీ గురించి, సేఫ్టీ గురించి మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఫర్ సమ్ అన్నోన్ రీజన్ ఉమెన్స్ డే అంటే పింక్ కప్ కేక్స్, సోషల్ మీడియా పోస్టులు అండ్ అలాగే కంపెనీస్ నుంచి ఉమెన్ కి స్పెషల్ డిస్కౌంట్లు, కిచెన్ అప్లయన్సెస్ మీద ఇచ్చే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఎలా హెల్ప్ అవుతుందో, ఫ్యాషన్ ప్రొడక్ట్స్ లో ఫ్రీ లిప్స్టిక్ ఇస్తే జెండర్ పే గ్యాప్ ఎలా తగ్గుతుందో. అందుకే ఈ రోజు ఈ వీడియోలో మనందరిని ఇన్స్పైర్ చేసే 3 ఇండియన్ ఉమెన్ స్టోరీస్ ని మీతో పంచుకుంటాను. అండ్ వీళ్ళు ఉమెన్స్ డే ఎందుకు అవసరమో మనందరికీ ప్రూవ్ చేస్తారు. స్త్రీలు తమ ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టలేని కాలంలో ఒక మహిళ పుస్తకం తీసుకుని విప్లవాన్ని ప్రారంభించింది. ఆమె భారతదేశపు తొలి మహిళా గురువు, విద్యా హక్కును అందరికీ అందించిన యోధురాలు సావిత్రిబాయి ఫూలే. 1831లో మహారాష్ట్రలోని నౌగావ్ అనే గ్రామంలో జన్మించిన సావిత్రిబాయి జీవితం సాధారణంగా ఉండాల్సింది. చిన్న వయసులోనే పెళ్లి, ఇంటికే పరిమితం, సమాజం చెప్పినట్లే ఉండాలి. కానీ విధికి వేరే ఆలోచనలు ఉన్నాయి. కేవలం 9 ఏళ్ల వయసులో ఆమెకు జ్యోతిరావు ఫూలే గారితో వివాహం జరిగింది. కానీ ఆయన ఒక సామాన్య వ్యక్తి కాదు. కులమత భేదాలను తొలగించాలనే ఆలోచన కలిగిన మహోన్నత వ్యక్తి. మరి ఆమెను చదువుకోవద్దని అడ్డుకుంటాడా? లేదు, అతనే ఆమెకు మొదటి గురువయ్యాడు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య నేర్పడం అనేది ఒక నేరంగా భావించేవారు. కానీ సావిత్రిబాయి ఆ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించారు. 1848లో ఆమె తన భర్తతో కలిసి భారతదేశపు తొలి బాలికల పాఠశాలను స్థాపించారు. కానీ సమాజం ఈ మార్పుని అంగీకరించలేదు. ప్రతిరోజు ఆమె స్కూల్ కి వెళ్తుంటే రాళ్లు, మట్టి, ఆవు పేడ విసిరేవారు. ఆమెని తిట్టేవారు, చెరిపివేయడానికి ప్రయత్నించేవారు. బట్ డిడ్ షీ గివ్ అప్? నెవర్. ఆమె ప్రతిరోజు 2 చీరలను స్కూల్ కి తీసుకెళ్లేవారంట. ఎందుకంటే స్కూల్ కి వెళ్లే లోపున మొదటి చీర ఎలాగో మట్టి, మురికితో నిండిపోతుంది కాబట్టి. సావిత్రిబాయికి విద్య అంటే కేవలం రాయడం మరియు చదవడం మాత్రమే కాదు. ఇట్ వాజ్ అబౌట్ ఫ్రీడమ్. ఆమె 18 స్కూళ్లను ప్రారంభించి దళితులు, బాలికలు, విధవలకు విద్య అందిస్తూ కుల వ్యవస్థను సవాలు చేసింది. మన రాజ్యాంగం మనకి ఎటువంటి రైట్స్ ఇవ్వకముందు, ఏ భారతీయుడు కూడా స్వాతంత్రం గురించి ఆలోచించకముందు, అసలు గాంధీ, అంబేద్కర్ కూడా రాకముందు సావిత్రిబాయి ఫూలే గారు ఈక్వల్ రైట్స్ కోసం పోరాడారు. 1876లో ప్లేగు వ్యాధి భయంకరంగా స్ప్రెడ్ అవుతున్నప్పుడు అందరూ ప్రాణాల కోసం పరుగులు పెట్టారు. కానీ సావిత్రిబాయి గారు రోగులను ఆదుకునేందుకు పరుగులు పెట్టారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. అమ్మ, గురువు, సేవకురాలు అన్ని ఒకే వ్యక్తిలో. ఆమె చివరి శ్వాస కూడా సేవలోనే విడిచింది. కానీ ఆమె పోరాటం వృధా కాలేదు. ఈ రోజు ఎంతో మంది బాలికలు చదువుతున్నారంటే, విద్యను ఒక హక్కులా భావిస్తున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి ఫూలే. ఈ రోజు ఒక అమ్మాయి పుస్తకం పట్టుకుని వెళ్తూ కనిపిస్తే దాని వెనుకాల సావిత్రిబాయి ఫూలే త్యాగం ఉంది. ఆమె తపన, ధైర్యం, అసాధారణమైన పోరాటం ఉంది. సొసైటీలో ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడడానికి విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని ఆమె జీవితం మనకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది.
మౌంట్ ఎవరెస్ట్ మానవ శక్తికి అల్టిమేట్ టెస్ట్. ఎందరో ప్రయత్నించారు, ఎందరో విఫలమయ్యారు. కానీ ఓ మహిళ కేవలం ఒక్క కాలున్న ఆ అసాధ్యాన్ని సాధించింది. ఇదే అరుణిమ సింహ కథ. ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి మహిళా దివ్యాంగురాలి అసాధారణ ప్రస్థానం. 1988 లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అరుణిమ సాధారణమైన అమ్మాయి కాదు, జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. కానీ ఒక క్షణంలోనే ఆమె జీవితం మొత్తం తలకిందులైంది. 11th April 2011 అరుణిమ ఢిల్లీలో రైలు ప్రయాణం చేస్తుంది. ఆ రాత్రి కొందరు దొంగలు ఆమెపై దాడి చేశారు. ఆమె చైన్ ఇవ్వమన్నారు. దానికి ఆమె నిరాకరించడంతో వెంటనే ఆమెను ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ నుండి పక్క ట్రాక్ మీదకి తోసేశారు. పక్క ట్రాక్ మీదకి మరో ట్రైన్ ఫాస్ట్ గా వచ్చేసింది. ఆ ట్రైన్ ఆమె కాలు తొక్కేసింది. అర్ధరాత్రి ఎవరూ లేని చోట రక్తసిక్తంగా ఆమె గంటల పాటు అక్కడే ఉంది. హాస్పిటల్ కి తీసుకురావడానికి లేట్ అయింది. ఆమె ప్రాణాలను కాపాడడానికి కాలు తీసేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్ కెరీర్ అండ్ ఆమె కన్న కలలన్నీ కూడా ఒక్కసారిగా షాటర్ అయిపోయినాయి. సమాజం ఆమెను దివ్యాంగురాలుగా ముద్ర వేసింది. ఇలాంటి సమయంలో చాలా మంది జీవితం అంతమైపోయిందని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ అరుణిమ ఆ హాస్పిటల్లోనే ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. నేను మళ్ళీ ఆడలేకపోతే ఇంకా గొప్ప పని చేస్తా, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతా అంది. ఎవరూ నమ్మలేదు. ఎక్స్పర్ట్స్ కూడా ఇది సాధ్యమయ్యే పని కాదన్నారు. కానీ ఆమెకు ఒక గొప్ప మెంటర్ దొరికింది, బచేంద్రి పాల్. ఎవరెస్ట్ ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ. ఆమె అరుణిమకు శిక్షణ ఇచ్చింది. 2013 కాలు కోల్పోయిన 2 ఏళ్లలోనే అరుణిమ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎదుట నిలిచింది. ఒక్కొక్క మెట్టు పైకెక్కింది. -40 డిగ్రీల చలి, ప్రాణాలు తీసే ఆక్సిజన్ డెఫిషియన్సీ, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, మంచు తుఫాన్లు, ఇలా ఎన్నో. కానీ ఆమె ఆగలేదు. ఫైనల్ గా May 21, 2013 హిస్టరీ వాజ్ మేడ్. ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండా రెపరెపలాడిస్తూ అరుణిమ నిలిచింది. తొలి మహిళా దివ్యాంగురాలిగా ఎవరెస్ట్ ను అధిరోహించింది. ఒక రైలు ప్రమాదం నుంచి ప్రపంచ శిఖరానికి ఆమె ప్రయాణం దృఢ సంకల్పానికి, ఓటమిని అంగీకరించడానికి మారుపేరు. సో నెక్స్ట్ టైం ఇఫ్ లైఫ్ నాక్స్ యూ డౌన్, జస్ట్ రిమెంబర్ అరుణిమ సింహ, ద ఉమెన్ హూ లాస్ట్ హర్ లెగ్ బట్ గెయిన్ ది వరల్డ్. చిన్నప్పుడు మనల్ని ఎవరైనా పెద్దయ్యకి ఏమవుతారా అని అడిగితే IAS, IPS అనే చెప్తాం. కానీ ఒక అమ్మాయి మాత్రం మిస్సైల్స్ తయారు చేస్తారని చెప్పింది. ఆబ్వియస్ గా అది విన్న ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూనే ఉన్నారు. కానీ ఆమె సాధించింది. ఒక చిన్న గ్రామం నుంచి భారతదేశ రక్షణ వ్యవస్థను శక్తివంతం చేసిన క్షిపణి మహిళగా మారింది. ఇది కేవలం టెస్సీ థామస్ గారి విజయగాథ కాదు, ఇది సామాజిక అడ్డంకులను ఛేదించిన ధైర్యగాథ. 1963లో కేరళ రాష్ట్రంలోని అలపుజ్జాలో జన్మించిన టెస్సీ ఒక సంపన్న కుటుంబంలో జన్మించలేదు. చిన్నప్పుడు ఆమె తండ్రికి స్ట్రోక్ రావడంతో కుటుంబ భారాన్ని తల్లి మోయాల్సి వచ్చింది. అయినప్పటికీ టెస్సీ తన ప్యాషన్ ని ఫాలో అవుతూనే వచ్చారు. చిన్న ఊరు నుంచి వచ్చిన అమ్మాయి అయినా కూడా ఆమె కలలు ఎప్పుడు చిన్నవి కావు. ఆమె భారతదేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైన NIT కాలికట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అయితే అసలైన సవాలు ఇప్పుడే మొదలైంది. 1988లో టెస్సీ భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDOలో చేరారు. కానీ అప్పుడు అక్కడ పనిచేసే మహిళల యొక్క సంఖ్య చాలా తక్కువ. బట్ డిడ్ దట్ స్టాప్ హర్? నో. షీ ఎంటర్ ది వరల్డ్ ఆఫ్ అగ్ని మిసైల్స్, ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్. అండ్ ఫైనల్ గా చరిత్ర సృష్టించిన ఆ క్షణం వచ్చింది. అగ్ని 4 క్షిపణి విజయవంతంగా ప్రయోగమైంది. దీన్ని విజయవంతంగా నడిపించింది మరి ఎవరో కాదు, డాక్టర్ టెస్సీ థామస్, ది ఫస్ట్ ఉమెన్ టు ఎవర్ లీడ్ అన్ ఇండియన్ మిసైల్ ప్రాజెక్ట్. ఇది కేవలం ఇండియా ఒక డిఫెన్స్ క్యాపబిలిటీస్ కే కాదు, గొప్ప కళ్ళ కనడానికి ధైర్యం చేసిన ప్రతి భారతీయ మహిళకు ఒక టర్నింగ్ పాయింట్. షీ డిడ్ంట్ జస్ట్ బిల్డ్ మిసైల్స్, షీ బిల్ట్ ఏ లెగసీ. అగ్ని 3 నుంచి అగ్ని 5 దాకా, సైంటిస్ట్ నుంచి DRDO డైరెక్టర్ దాకా, హర్ జర్నీ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ లెజెండరీ. పద్మభూషణ్ అవార్డు అందుకున్న ఆమె సైన్స్ లో ఎటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ కి స్థానం లేదని నిరూపించింది. సో నెక్స్ట్ టైం ఎవరైనా సైన్స్, మిసైల్స్ ఉమెన్ కి కాదని చెప్తే జస్ట్ రిమైండ్ దెమ్ ఆఫ్ డాక్టర్ టెస్సీ థామస్, ద ఉమెన్ హూ మేడ్ ఇండియాస్ డిఫెన్స్ స్ట్రాంగర్ అండ్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ అలాంగ్ ది వే. సో వీళ్ళు ఈ ఉమెన్స్ డే కి మనందరిని ఇన్స్పైర్ చేస్తున్న సూపర్ ఉమెన్. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువగా నన్ను ఇన్స్పైర్ చేసిన సూపర్ ఉమెన్ ఒకళ్ళు ఉన్నారు. ఆమె మా అమ్మ వేణుకుమారి. మా నాన్నగారికి 2010లో 2 కిడ్నీస్ ఫెయిల్ అవడం వలన ఎవ్రీ ఆల్టర్నేట్ డే డయాలసిస్ చేయాల్సి వచ్చేది. సో మా మదర్ డైలీ 5 o'clock లేచి ఇంటి పనులు చూసుకుని ప్యారలైజ్డ్ అయిన మా ఫాదర్ ని 60 kilometers దూరంలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లి ఆయనకి డయాలసిస్ చేయించి కేరింగ్ గా చూసుకోవడమే కాకుండా 2 పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించింది. నో కంప్లైంట్స్, నో సెల్ఫ్ పిటీ, జస్ట్ ప్యూర్ రెసిలియన్స్. ఇలా మీ లైఫ్ లో కూడా ఒక సూపర్ ఉమెన్ ఉండే ఉంటారు. అది మీ మదర్ అవ్వచ్చు, మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అంతెందుకు మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఉండొచ్చు. హూ ఈస్ దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ who truly inspires you? Share your story in the comments below. I would love to hear that from you.